రెడ్ షర్ట్ లీడరు అతని ఫైర్ చేయాలి. ఫైర్ చూడుకుంటు పక్కదే మార్కర్ ఆరు దగ్గర ఉంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన కాకినాడ జిల్లాలో మనము రాబోతున్న కౌంటింగ్ డే జూన్ 4th కోసం ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఆ రోజు ఎలాంటి శాంతి భద్రతకి ఇబ్బంది పడుతున్న ఎవరైనా మనము ఐడెంటిఫై చేస్తామంటే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ క్లియర్ అవుతున్న సిచ్యువేషన్ వచ్చిందంటే దాన్ని ఎలా విధంగా మనము ఫేస్ చేయాలన్న దీనికి ఒక రైట్ కంట్రోలింగ్ డ్రిల్ని మనం ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దానిట్లో దాదాపు 130 to 140 మెంబర్స్ స్పెషల్ టీం మనం ఫామ్ చేసాము. వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిట్లో మన రోబోటిక్ డ్రెస్ అంటారు. మనము ఎలాంటి ఒకవేళ రాయిలు కానీ లేకపోతే బాటిల్ కానీ విసిరాలంటే దాని నుంచి కాపాడుకోవడానికి కోసము వేస్తున్న రోబోటిక్ డ్రెస్తో పాటు మనకి బాడీ షీల్డ్తో పాటు లాతీస్తో పాటు ఈరోజు మనం ట్రయల్ కండక్ట్ చేసాము. దీనిట్లో మనం కూడా టియర్ గ్యాస్, తర్వాత స్టన్ గ్రెనేడ్స్, తర్వాత రబ్బర్ బుల్లెట్స్, తర్వాత రియల్ బుల్లెట్స్తో పాటు కూడా మనము ప్రాక్టీస్ చేయడం జరిగింది. దీని ద్వారా మనము ఈ కాకినాడ డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ చెప్పుకున్నది ఏంటంటే అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ రోజు ప్రశాంతమైన వాతావరణం నిర్వహిస్తామని చెప్పి మనం కోరుకుంటున్నాము. ఎవరైనా అవాణీయ సంఘటనలు పాల్గొన్నారంటే వాళ్ళపైన గట్టిగా చర్యలు తీసుకోబడతాయి, కేసెస్ నమోదవుతాయి. అదేవిధంగా మనము వాళ్ళ దగ్గర అనౌన్స్మెంట్ చేస్తూ అనవసరంగా ఎక్కడో గుంపుకూడకూడదు. 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 ఉందని చెప్పిన తర్వాత కూడా ఎక్కడైనా గుంపుకూడారంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవడానికైనా ఒక ట్రయల్ ఈరోజు జరిగింది. సో దీని ద్వారా ప్రజలందరికీ కూడా పోలీస్కి సహకరిస్తూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ కౌంటింగ్ రోజు జరిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.